గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తు నామమున శుభాభివందనములు. మరి చూసుకున్నట్లయితే యెషయా 57వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఇందులో వినయం గురించి ఉంటుంది. ఇందులో చివరి వచనం, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు వినయం గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండేలా నా మూలంగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు. చూడండి, ఇక్కడ ఏముంది? వినయం గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. దీన మనసు, తగ్గింపు జీవితం. ఎలా ఉంది? క్రైస్తవ ఆత్మీయ జీవితం అంటేనే తగ్గింపు జీవితం. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. చూడండి, దేవుని సన్నిధిలో మనం ఎంత తగ్గించుకుంటే దేవుడు అంతగా హెచ్చిస్తాడు. కాల్గేట్ చూడండి, మనం పేస్ట్ కానీ పౌడర్ కానీ కాల్గేట్ ఉంది కదా, అతడు చిన్న పల్లెటూరులో పెట్టాడు ఆ ఇండస్ట్రీ. తను తాను తగ్గించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి దశమ భాగం ఇచ్చాడు. ఆ మండలం అంతా వ్యాపించింది. 20% తీసాడు, ఆ జిల్లా అంతా వ్యాపించింది. దేవుని సన్నిధిలో ప్రార్థన టీం వాళ్లకు, కరపత్రాలకు, పరిశుద్ధ గ్రంథంకు ఆ డబ్బులన్నీ కేటాయించారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. అతని సంపాదనలో దాదాపు 80% కంటే ఎక్కువనే తీస్తాడు. అతడు దీన మనసుతో విరిగైన హృదయంతో ఉన్నాడు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కాల్గేట్ అంటే తెలియని మనిషి లేరు. ఎందుకు విస్తరించింది? కాల్గేటు భయభక్తులతో, విజ్ఞాన హృదయంతో, వినయంతో దేవుని సన్నిధిలో తన సంపాదన ఇచ్చిండు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా విస్తరింపబడ్డది. మరి బిల్లీ గ్రహాం చూడండి. బిల్లీ గ్రహాం ఎవరు? అతడు చాలా పేదవాడు, పేద కుటుంబం చేసినవాడే. ప్రార్థన చేసి చేసి ప్రపంచవ్యాప్తంగా అతడు గొప్ప దైవజనుడు అయ్యాడు. అతడు వస్తున్నట్టే అమెరికా ప్రెసిడెంట్ కూర్చుని నుంచి లేస్తాడు. ఆ విధంగా అయ్యాడు. బెనిహిన్ చూడండి, అతడు హై క్లాస్ రిచ్ ఫ్యామిలీలో పెరగలేదు. ఆత్మీయంగా ప్రార్థన చేసి ఇప్పుడు మిరాకిల్స్ చేస్తాడు. ప్రపంచవ్యాప్తంగా బెనిహిన్ అంటే తెలియని వ్యక్తి లేరు. పాల్ యంగిచో కూడా అంతే. దక్షిణ కొరియా అనే దేశంలో క్షయవాదితోటి మరణావస్థలో ఉన్నాడు. అసలు వాళ్ళ బంధువులకు, గ్రామస్తులకు, అతని స్నేహితులకు, వాళ్ళ ఇంటి వాళ్ళకు నమ్మకం లేదు, చనిపోతాడు అనుకునే సిచ్యువేషన్లో క్రీస్తును సువార్త విని ప్రార్థన చేసి చేసి ప్రపంచవ్యాప్తంగా గొప్ప దైవజనుడయ్యాడు. అసలు ఆ దేశం ప్రధానమంత్రి కంటే దక్షిణ కొరియా, ఉత్తర కొరియా అని 2 దేశాలు ఉన్నాయి. కొరియా దేశం అనగానే క్రైస్తవుల జ్ఞాపకం వచ్చేది పాల్ యంగిచో. అంటే ఆ దేశ అధ్యక్షుని కంటే అతడు ప్రపంచ ప్రఖ్యాతిగా గాంచాడు. ఎందుకు? ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు, క్రీస్తుతో ఎక్కువ గడిపాడు సమయం. కాబట్టి మీరు చేసేది ఏ ఉద్యోగమైనా సరే, ఏ వ్యాపారమైనా సరే, ఏ వృత్తి పని అయినా సరే, ఏదన్నా కానీ 24 గంటలలో మనం 2 గంటల 40 నిమిషాలు దేవునికి కేటాయించాలి. లేకుంటే ఆ ఇంటిలో సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఏదో ఒక సమస్య ఉంటుంది.
మరి మార్టిన్ లూథర్ అనే దైవజనుడు ఏమంటాడు, మొదటి 3 గంటలు నేను దేవునికి కేటాయిస్తా అంటాడు. కాబట్టి మీరు ఏ పని చేసినా కానీ ఎర్లీ మార్నింగ్ వేకప్ తోటి ప్రార్థనతోనే బయటకు వెళ్ళండి. మళ్ళీ వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి నోవాహును జ్ఞాపకం చేసుకోండి. నోవాహు ఏం చేసాడు, 24 గంటలు ఓడ మీదనే ధ్యాస పెట్టాడు. అతని ధ్యాస అంతా ఓడ మీదనే. 24 గంటలు ఓడ మీద ధ్యాస పెట్టి ఓడ నిర్మించుకున్నాడు షేమ్, హామ్, యాపేతు వాళ్ళతోటి కలిసి. కాబట్టి మీరేం చేస్తారంటే, మీరు వచ్చిన తర్వాత మీ బిజినెస్ చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ వృత్తి పని చేసినా, ఏం చేసినా కానీ వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి దేవుని సన్నిధిలో దేవుని స్తుతించండి, ఘనపరచండి, ప్రార్థన చేయండి. అగ్నిల నుండి లాగినట్టు ఇతరులను రక్షించండి. అబ్రహాం ఏం చేశాడు, సొదొమ గొమొర్రా అగ్ని నుంచి నాశనం అవుతుందంటే ప్రార్థన చేసే లోతును ఇద్దరు బిడ్డల్ని అగ్ని నుంచి లాగినట్టు లాగాడు. ఎట్లా లాగాడు, ప్రార్థన పూర్వకంగా. దేవా నా మొర ఆలకించండి, అక్కడ నా సహోదరుడు చనిపోకూడదు అని ప్రార్థన చేసి ఆ సొదొమ గొమొర్రా నుంచి లోతును ఇద్దరు బిడ్డలను రక్షించాడు. మరి యేసుక్రీస్తు ఎట్లా వచ్చాడు, ఆ లోతు వంశం నుంచి వచ్చాడు. మోయాబు గుండాలు ఉంది కదా, రూతు వచ్చింది. రూతు ఎక్కడి నుంచి వచ్చింది, లోతు యొక్క కుమార్తె తరాల నుంచే వచ్చింది. పరిశుద్ధ గ్రంథంలో రూతు ఉంది కదా, రూతు గ్రంథం. పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు, రూతు ఇద్దరు స్త్రీలే ఉన్నారు. రూతు నయముతోటి నీ దేవుడు నా దేవుడు, నా ప్రజలు నా ప్రజలు అని దేవుని ఆనుకొని ఉంటుంది. ఆ రూతు వచ్చింది లోతు జనరేషన్. అయితే మీరు కూడా ఏ పని చేసినా సాయంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ప్రే ఫర్ యువర్ బాస్. ఎందుకంటే మీ యజమాని క్షేమం కోసం ప్రార్థన చేయండి. వాళ్ళు ఇచ్చిన డబ్బుతోటి మీరు కుటుంబంలో మీరు అన్ని రకాల బిల్స్ కడతారు. నిత్యావసర సరుకుల బిల్లు, కరెంటు బిల్లు, టెలిఫోన్ ఛార్జ్ అన్నీ. కాబట్టి ఏమన్నా ఈఎంఐలు ఉంటే ఈఎంఐలు. కాబట్టి మీ బాస్ను దీవించండి, సనుక్కోవద్దు. మీ పక్కన్న వ్యక్తి తక్కువ పని చేస్తే ప్రమోషన్ ఇచ్చి మీరు ఎక్కువ పని చేసినా మీకు ప్రమోషన్ ఇస్తలేడా, అయినా దీవించండి. దానియేలు ఏం చేశారు, సహోద్యోగులు అందరు కలిసి సింహం గుహలో వేపిస్తారు. ఏమన్నాడా, దానియేలు సింహం గుహలో వేయించినప్పుడు వాళ్ళ నా శత్రువులు నన్ను వేపిస్తున్నాడు అని అన్నాడా, అనలేదు. అయినా వాళ్ళను దీవించిండు. సింహంలో ఏమైనా కొరికినాయా, కొరకలేదు. శతరిగెత్తిన మోసకు ఆ రాజే వేపిస్తాడు అగ్నిగుండంలో. అయినా వాళ్ళు అక్కడి నుంచి పారిపోలేదు. కాబట్టి మీకు అగ్ని లాంటి శ్రమలు వచ్చినా, దానియేలు సింహ గుహ లాంటి శ్రమలు వచ్చినా దీవించాయి, కానీ శపించద్దు. శపిస్తే శాపాలు, దీవిస్తే దీవెనలు. మీ ఉద్యోగంలో కూడా, మరి నేను దుబాయ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నప్పుడు నా పక్కన్న వ్యక్తి చాలా తక్కువ పని చేసేవాడు. నేను అతని కంటే ఎక్కువ పని చేసేవాడిని. ARS అటెండింగ్ రికార్డింగ్ సిస్టమ్ 1500 మంది ఎంప్లాయీస్ ఉంటారు. అందులో డాటా అంతా మా దగ్గర ఉంటుంది. అతను మార్నింగ్ షిఫ్టా, ఈవినింగ్ షిఫ్టా, అంత ఎంత ఓవర్ టైం, మెడికల్ లీవ్స్ అండ్ ఆబ్సెంట్ లీవ్స్ మొత్తం మా దగ్గర ఏ పర్సన్ ఎక్కడ పనిచేస్తున్నాడు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మరి అతనికంటే టైపింగ్ స్పీడ్ అది బాగుంది, అనేక భాషలు మాట్లాడే జ్ఞానం ఉంది. అతనికి నాకు బాగా తేడా ఉంది. కానీ అతని ప్రాంతంలో నుండి వచ్చిన వ్యక్తి అని అతనికి ప్రమోషన్ ఎక్కువ జీతం ఇచ్చారు, నాకు తక్కువ ఇచ్చారు. అయినా కానీ నేను శపించలేను. దేవా అతన్ని దీవించండి. ఎందుకంటే మోషే శపించి కానాను వెళ్ళలేకపోయాడు. ధర్మశాస్త్రం పుట్టినప్పుడే పుట్టింది. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు. నువ్వు ఇతరులను ప్రేమించాలి కానీ శపించద్దు, సనుక్కోవద్దు బాస్ మీద. అప్పుడు బాస్ హృదయం కఠినపరిచి
నేను అప్పుడప్పుడు ఎక్కడన్నా పని చేస్తాను కదా, వాళ్ళందరికీ డబ్బులు అదే సమయానికి వెంటనే ఇచ్చేస్తారు. నాకు ఒక్కొక్కరు లేట్ చేస్తారు, రేపు ఇస్తాను, లేకుంటే ఒక 2 hours తర్వాత ఇస్తాను, 5 hours తర్వాత ఇస్తాను. కానీ నేను దేవుని ఆత్మ చేత దీవిస్తాను. ప్రభా, నేను ఆ లక్ష్యం కోసం ప్రార్థన చేస్తేనే వాళ్ళు నాకు ఇస్తారు అని వాళ్ళ వచ్చిన వెంటనే నా యజమాని దీవిస్తాను. నా సహోద్యోగులను మనం పనికి వెళ్ళిన చోట భోజనం పెడితే ఆ భోజనాన్ని కూడా ఆ సరుకులు ఇచ్చిన దుకాణం అతన్ని, నీళ్ళు ఇచ్చిన వాటర్ ప్లాంట్ అతన్ని, యేసు నామమున గ్లాసు నిలిచిన ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 10:42, మార్కు సువార్త 9:41. చూసారా? యేసు నామమున గ్లాసు నిలిచిన ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 10:42, మార్కు సువార్త 9:41. కాబట్టి పొద్దు నుంచి సాయంత్రం వరకు మనం ఎక్కడెక్కడ ఇతరులు ఆశించినామో, ఇతరుల మేళ్ళు పొందుకున్నామో వాళ్ళందరినీ దీవించండి. దీవిస్తున్న దీవెనలు, శపిస్తే శాపాలు. మీరు ఇంటి నుంచి ఆటోలో వేరా, ఆటో ఆదాయం క్షేమం కోసం పెట్రోల్ బంక్కి వెళ్ళినా, కటింగ్ షాప్కి వెళ్ళినా, కూరగాయల షాప్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీరు వాళ్ళని దీవిస్తే మనకు దీవెనలు. మళ్ళీ అన్ని రకాల మతస్థులను దీవించాలి. ఇప్పుడు అబ్రహాం సంతానం ఉంది కదా, అబ్రహాంకు మొదటి కుమారు ఎవరు? ఇస్మాయిల్. ప్రస్తుతం ఉన్న సౌదీ అరేబియాలో హాజ్ అంటారు. వాళ్ళని కూడా దీవించాలి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదం దేవుడు ఏంటిది? పెట్రోల్, డీజిల్, డేట్స్, ఇంకా చాలామందికి ఆశీర్వాదకరం. దాదాపు ప్రపంచంలో అన్ని దేశస్తులు ఉద్యోగాలు చేస్తారు అక్కడ. కన్స్ట్రక్షన్, పెట్రోల్ తీయడం, ఎన్నో రకాల బిజినెస్. అలా దీవిస్తే మనకు దీవెనలు. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇస్సాకు సంతానం ఎవరు? క్రైస్తవులు. మన క్రైస్తవులను కూడా దీవించాలి. పనిచేసే స్థలంలో కానీ, మన కిరాణా షాప్ కానీ, ఎవరైనా కానీ. ఆదికాండం 25వ అధ్యాయం చూడండి. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకునేను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి మళ్ళా 6 కుమారులు కంటది. అబ్రహాంకు ఎంతమంది? మొత్తం 8 మంది కుమారులు. కెతూరాకు 6, సారాకు ఇస్సాకు, హాగరుకు ఇస్మాయిల్. మరి ఈ 6 కుమారులలో ప్రస్తుతం ఉన్న సిక్కులు, హిందువులు, బుద్ధిస్ట్, జైన్, రకరకాల మతస్థులు. కాబట్టి వాళ్ళు కూడా అబ్రహాం సంతానమే. అబ్రహాంకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చిండు కదా, నీ సంతానాన్ని దీవించే వాళ్ళను దీవిస్తాను, శపించే వాళ్ళను శపిస్తా అన్నాడు. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయం. యెహోవా నీవు లేచిన దేశమును నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశముకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామం గొప్ప చేయదును. నీవు ఆశీర్వాదం నిన్ను ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. చూసారా? ఆశీర్వదించే వాళ్ళను ఆశీర్వదిస్తా, శపించే వాళ్ళను శపిస్తా అన్నాడు. కాబట్టి అబ్రహాం సంతానం అంటే కేవలం క్రైస్తవులు, ప్రస్తుతం ఉన్న ఇస్మాయిల్, హాగర్ సంతానం అని అనుకోవద్దు. కెతూరా సంతానం కూడా అబ్రహాం సంతానమే. కాబట్టి నువ్వు బస్సులో ప్రయాణం చేస్తున్నావా, మీ డ్రైవర్ అతడు ఏ మతస్థుడైనా అతన్ని దీవించాలి. కండక్టర్, మన టీ స్టాల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని దీవిస్తే మనకు దీవెనలు. అబ్రహాంకు వాగ్దానం ఉంది కదా, నేను దీవించేవాళ్ళని దీవిస్తే, శపించేవాళ్ళని శపిస్తా. కాబట్టి వాళ్ళకు కూడా ఎంత స్ట్రెస్ ఉంటుంది. ఓకే, దీవించండి, ఫలించండి. మరి మా కుటుంబ క్షేమం కోసం కూడా జ్ఞాపకం చేసుకోండి మీ ప్రార్థనలో. మా నాన్నగారి పేరు రాజం, లెగ్ పెయిన్స్ ఉన్నాయి. అదేవిధంగా తమ్ముని పేరు మోహన్, వాళ్ళ భార్య జమున. భార్య భర్తలు వేరుగా ఉన్నారు. భార్య భర్తల ఐక్యత కోసం ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. మా గ్రామం పేరు కమ్మర్పేట గ్రామాన్ని కూడా దీవించండి.
ఇతరులను దీవిస్తే మనకు మెండైన దీవెనలు ఉంటాయి. యోబు ఏం చేసిండు? వాళ్ళ కుటుంబ క్షేమం కంటే ఎక్కువగా ఇతరులను దీవించిండు. దీవిస్తే రెండింతల ఆశీర్వాదం వచ్చింది. కాబట్టి మీరు కూడా దీవించండి. దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. ఓకే, దీవించండి, ఫలించండి. గాడ్ బ్లెస్ యూ. గుగిల తిరుపతి లక్ష్మి, గుగిల మల్లేశం, దేవక్క, గుగిల భార్గవ్, మరి లత, గంగు, మల్లవ, గొడుగు, ప్రమీల, వీళ్ళందరి క్షేమం కోసం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని 30 60 100 దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ది లార్డ్.